క్షేత్రంగా విరాజిల్లుతున్న స్థలం గొలగముడి. నేటికీ అది చిన్న పల్లె. కానీ పరమ పూజ్య శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారి నివాసమైనందువల్ల ఆ ఊరు ఈనాడు జగద్విఖ్యాతమవుతోంది. శనివారం లాంటి పర్వదినాల్లో ఇసుక వేసిన రాలనంతటి జనం, భక్తవరులు ఆ స్థలాన్ని సందర్శిస్తూ ఉంటారు. పేద రైతులాగా కనిపిస్తూ నిరంతరం హోమగుండాన్ని వేలుస్తూ తంబూర పట్టుకుని వాయిస్తూ పిచ్చి వెంకయ్య స్వామిలాగా భక్తుల మధ్య సంచరించి సమాధిగతుడైన ఆ మహాపురుషుడి దివ్య సమాధి గొలగముడిలో ఉండటమే దీనికి విశేషం. మానవ జీవితానికి మహాత్ముల సందర్శనయే పరమార్థమని, దాన్ని సాధించాలంటే మహాత్ములను సేవించటమనే తప్పనిసరి అని నేను విశ్వసించడానికి కారణం పూజ్యశ్రీ మాస్టర్ గారు. విద్యానగర్ కాలేజీలో చదివేప్పుడు మా మిత్రుల ద్వారా వెంకయ్య స్వామి వారి గురించి విని ఉండటం వల్ల, మాస్టర్ గారు కూడా దర్శించమని సూచించటం వల్ల వారి దర్శనం కోసం ఎంతో ఆతృత పడుతూ ఉండేవాడిని. అలా దాదాపు సంవత్సరం అయిపోయింది. అప్పుడు వెంకయ్య స్వామి వారు స్థిరంగా ఉండకుండా తలుపూరు, కలిచేడు ఇంకా అనేక ప్రదేశాల్లో సంచరిస్తూ ఉండేవారు. 12/9/1977 నాడు నెల్లూరులో చిన్న బజారు దగ్గర ఒక సన్నటి సందు వెంబటి నడుస్తున్నాను. నా కొద్ది ముందు ఒక ఆమె కమలా పళ్ళు అమ్ముతూ వెళుతోంది. ఒక టైలర్ కొన్ని పళ్ళు కొని ఒక దాన్ని వలచి దాన్ని తొక్క పారేయటానికి బయటకు వచ్చే వేళకు సరిగ్గా ఆ రిక్షా వేగంగా నన్ను దాటి అతని ముందుకు వెళ్ళింది. ఆ టైలర్ రిక్షాలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టి పలకరింపుగా ఏమయో అన్నాడు. అప్పటికే రిక్షా కొంచెం ముందుకు పోయి ఉండటంతో బిగ్గరగా ఆ రిక్షాలో అతను అన్నాడు, గొలగముడిలో వెంకయ్య స్వామి వచ్చున్నట్ట, చూడ్డానికి పోతున్నా అన్నాడు. అలా నాకు వార్త అందింది. ఈ సంఘటన చూస్తే నేను ఆ వీధినే రావటం, ముందుగా పళ్ళమ్మటం, కొని దాన్ని అప్పుడే తినాలనిపించి దాన్ని తొక్క బయట వేయిన ఆ టైలర్ రావటం, రిక్షాలో పల్లెతను కనిపించటం, అతను తెలిసి ఉండి పెద్దగా చెప్పటం, వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా నాకు ఆ వార్త అందే వీలే లేదు. ఆ రోజుల్లో స్వామివారు చాలామందికి తెలియను కూడా తెలియరు. నేను వెంటనే ఆ రిక్షా ఆపి విచారించాను. స్వామి గొలగముడిలో 2 రోజులు ఉంటారని, వెంటనే వస్తే బస్సు ఉందని, లేకపోతే మళ్ళీ సాయంత్రం దాకా లేదని చెప్పాడు. నేను వారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, అయితే 1 గంట సేపు పని ఉంది, ఈలోగా మీరు వెళతానంటున్నారు గనక నా తరపున వారికి నమస్కారాలు చెప్పండి అని కోరాను. నేను వెళ్ళిన పని అయిపోగానే బస్టాండ్కి వస్తుంటే దారిలో ఒక ఆలోచన మెరిసింది. శ్రీ వెంకయ్య స్వామి వారు మహాత్ములు కదా, ఆ రిక్షా అతని మాట ప్రకారం ఇప్పుడు గొలగముడికి బస్సు లేదు, కానీ నాపై వారి కరుణా కటాక్ష రూపమైన అనుగ్రహమే ఉంటే ఇందుకు గుర్తుగా ఇప్పుడు గనుక బస్సు వస్తే వారి దర్శనార్థం వెళతాను. అలా కాక ఈలోగా మా ఊరు వెళ్ళే బస్సే వస్తే నేను వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదని భావిస్తానని గాఢంగా మనసులో సాయిని ప్రార్థించాను. మా ఊరి బస్సు స్టాండ్లో సిద్ధంగా ఉంది. విచారిస్తే ఆ వేళకు గొలగముడికి బస్సు లేదు పొమ్మన్నారు. మనసులో నేను స్మరించుకుంటూ కూర్చున్నాను. దూరంగా అనికేపల్లి బస్సు కనిపించేప్పటికీ నా ఆశ్చర్యానికి అంతులేదు. అదే గొలగముడికి వెళ్ళే బస్సు. సంతోషంతో స్వామివారి అనుగ్రహానికి పులకిస్తూ కలలో లాగా బస్సు ఎక్కి కూర్చున్నా. క్లీనర్ ఇంకోరితో అంటున్నారు, అదేందో కానీ ఉన్నట్టుండి సంతపేట దగ్గర టైర్ పంచర్ అయింది, షెడ్డుకు పోయి టైర్ తెచ్చి మార్చేపటికి వేళైపోయింది. గొలగముడి ఊరి చివర మలుపులో బస్సు ఆపి, అదిగో ఆ పూరిల్లే వెంకయ్య స్వామి ఉండేదన్నారు. చిత్రంగా వెనక వైపు నుండి రిక్షా పెద్ద ఆయన కూడా దిగి నన్ను గుర్తుపట్టి మీరు వచ్చేసారే అని బస్సు ఆలస్యం గురించి మళ్ళోసారి చెప్పారు. అప్పుడు సుమారు 2 గంటలు అయి ఉంటుంది. ఆ పల్లెకు దూరంగా మట్టి గోడల పూరి పాక ఒకటి ఉంది. అక్కడో 5-6 మంది వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా కళ్ళు స్వామి కోసం వెతికాయి. కాస్త దూరంలో కరతుమ్మ చెట్టు కింద ఎర్రటి ఎండలో ఒక మానవాకారం తాటాకు చాపపై కూర్చునుంది. ఎదురుగా అగ్నిహోత్రం వెలుగుతోంది. లోతైన కళ్ళు, నున్నటి గుండు, నల్లటి ఆకారం, నడుంపైన అనాచ్ఛాదితంగా ఉన్నారు వెంకయ్యస్వామి వారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని భక్తి వినమ్రతలతో చేతులు జోడించాను. శ్రీ భరద్వాజ మాస్టారి సాంగత్యం వల్ల నాలో కలిగిన సంస్కారం వలన స్వామి సాన్నిధ్యంలో నా హృదయం తృప్తితో శాంతితో నిండిపోయింది. స్వామి ఒకమారు చూచి కూర్చోబోతున్న నన్ను వారిస్తూ, అయ్యో అక్కడొద్దయ్యో, ఆ పంచలోకి పోయి కూర్చోపో అన్నారు. బహుశా పరిశుభ్రమైన నా ప్యాంటు షర్టు మాసిపోతాయని వారలా అన్నారేమోననుకుని, మరేం పర్వాలేదు స్వామి, తమరు ఇక్కడ ఉండగా అక్కడ నాకేం పని, మీ వద్దనే కూర్చుంటా అన్నాను. ఆయన మళ్ళీ వారించారు,
వారి మాట కాదనలేక ఆ పాక దగ్గరికి వెళ్ళాను. అక్కడున్న వాళ్ళు ఏదో మాట్లాడుకొని నాకు కుర్చీ వేశారు. ఇంకోరు చాలా గౌరవంగా అరటిపళ్ళు సమర్పించబోయారు. ఏమాత్రం పరిచయం లేని చిన్నవాడినైనా నాకు ఈ గౌరవం ఎందుకు చేస్తున్నారో అర్థం కాక వారిని అడిగాను. ఒక్కోసారి స్వామి కొందరు వచ్చేది ముందుగా చెప్తారట. సుమారు గంట ముందు స్వామి అన్నారు, నెల్లూరు బస్టాండ్లో బ్రాహ్మడొకడు ఇక్కడికి రావాలని ప్రార్థిస్తున్నాడు, కొంచెం సేపట్లో వస్తాడు అని. ఆయన అట్లా చెప్పిన తర్వాత కొత్తగా వచ్చింది మీరే, ఇంతకు ఎవరు మీరు అని విచారించారు. ఈ విషయం తెలిసి మాస్టర్ గారు, స్వామి వంటి మహనీయులు పుట్టుక చేత మనమే కులమైన వ్యక్తుల సంస్కారాన్ని బట్టి వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు. కొద్దిసేపట్లో మళ్ళీ స్వామిని సమీపించి కూర్చున్నాను. ఈసారి ఆయన ఏమీ మాట్లాడలేదు. అంతకుముందు అక్కడున్న ఒకరిద్దరు తప్పిపోయిన తమ పశువుల గురించి కష్టాల గురించి చెప్పుకున్నారు. శ్రీ వెంకయ్య స్వామి నిశ్చలంగా కూర్చొని తంబూర మీటుతూ కొంతసేపు మౌనం వహించి ఏదో ఒకటి చెబుతూ ఉంటే అప్పుడే వచ్చిన బుజ్జయ్య కాగితం మీద ఆ విషయాలు వ్రాసి ఇస్తే స్వామి తలపై పెట్టుకొని స్మరించి వారికి ఇస్తున్నారు. అందరూ వెళ్ళారు. స్వామి దృష్టి నా వైపు మళ్ళింది. కొన్ని క్షణాలు పరిశీలనగా చూశారు. బుజ్జయ్య కాగితం తీసుకుని ఏమైనా అడగాలంటే అడగమన్నాడు. నేను వారి పరమ పవిత్ర దర్శనం కోసమే వచ్చానని మాస్టారి తరఫున సత్సంగ మిత్రులందరి తరఫున నా ప్రణామాలు తెలియజేశాను. స్వామి తమ సహజ ధోరణిలో మణులు పడగలు అని చెబుతూ వ్రాయబోయిన బుజ్జయ్య నాపి, ఆయన్నే రాసుకొని అయ్యా, ఆయన పండితుడు అన్నారు. సృష్టి సమస్తం పట్ల సమదర్శనం కలవారే పండితులని భగవద్గీత చెబుతుంది. ఏ విశేషం లేని అతి సామాన్యున్నైన నన్ను స్వామి అలా ఎందుకన్నారో నాకైతే తెలియదు. ఇక్కడ ఒక సంగతి వివరించాలి. కొంతకాలం ముందు నేను ఒక గొప్ప తపోమూర్తి అయిన మహాత్ముని దర్శించాను. ఆయనకు ఎవరి భూత భవిష్యత్ వర్తమానాలైనా తెలుస్తూ ఉన్నట్టుండేవి. నేనెప్పుడు దేహయాత్ర చాలించవలసి ఉంటుందో తెలపమని నేను ఆయన్ను ప్రార్థించాను. నా భావం ఏంటంటే ఆ విషయం కనుక తెలిస్తే దాన్ని అనుసరించి జీవన గమనాన్ని చక్కదిద్దుకోవచ్చని. దానికి వారు దయతో ఇలా సమాధానమిచ్చారు. నేను గృహస్థును కనుక అలాంటి విషయాలు చెప్పేందుకు దైవం అనుమతించటం లేదు. కానీ నీ కోరిక ధర్మబద్ధమైంది కనుక భగవంతుడు తీరుస్తాడు. ఇప్పటికి మాత్రం ఊరుకో. మహాత్ముల ఆంతర్యంలో ఒకరి నుంచి ఒకరు వేరు కాదు కదా. నాకు వెంకయ్యస్వామి వారు వ్రాసుకోమని చెప్పిన మొట్టమొదటి విషయం అదే. నీవిన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులు జీవిస్తావు. ఈ విషయాలు బహిరంగ పరచరాదని పెద్దలు చెప్పినారు గనక క్షమించవలసింది. తర్వాత 7 సంవత్సరాలకు నాకు గడ్డ ఉందని దాన్ని తమ గోటితో తీసేస్తున్నామన్నారు. అలాగే ఒక భక్తుడి సాహచర్యంలో గొప్ప ఆలయం నిర్మిస్తామన్నారు. స్వామి మాట కాలానుశాసనం. ఆ తర్వాత ఏం కావాలో అడగమన్నారు. నాకు వారి అపార కరుణ కావాలని, ఎల్లప్పుడూ ఆయన దయ తోడుగా ఉండాలని కోరాను. అయ్యా, పైవాళ్ళు 9వ చూపులో చూస్తున్నారయ్యా, నిన్నే కాదు నీ ఉన్న ఊరుని ఆశీర్వదిస్తున్నారయ్యో అన్నారు. వారి ఈ మాటలు ఎంతో కాలంగా మేము క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్న సత్సంగాలను ప్రశంసించడమేమో. ఇంతవరకు వారు చెప్పిన సంగతులు శ్రీ బుజ్జయ్య సాయంతో నేను రాసుకోగానే ఆ కాగితాన్ని తమ తలపై ఉంచుకొని అభయముద్ర వేసి ఆశీర్వదించి ప్రసాదించారు పూజ్యులు వెంకయ్యస్వామి వారు. చివరికి నాకు ఆయన పాదాలు తాకి నమస్కరించుకోవాలని అనిపించి ఆయన అనుమతి అడిగాను. ఆ బోసినోటి స్వామి నవ్వుతూ పక్కున నవ్వి ఇలా అన్నారు, అంతా ఒక్కటే దేవుడని ఎప్పుడూ అనుకుంటాడు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఏముందయ్యా మొక్కటానికి కాళ్లలో అన్నారు. నాలో స్మరించే భావానికి తగిలేలా తమ కాళ్ళను చూపుతూ సర్వసాక్షి అయిన పరమాత్మ స్వరూపుడైన సాయినాథుడికి నమస్కరిస్తూ వెంకయ్య స్వామిని స్మరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.